దీస్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు. ఈ 5 AM ఛాలెంజ్‌లో అది నాకు అవసరమా అనిపిస్తుంది. విష్ మీ గుడ్ లక్. యాక్చువల్లీ తమ్నైల్ చూసిన తర్వాత మీకు ఈ వీడియో ఏంటో అర్థమై ఉంటుంది కదా. నేనైతే చాలా నర్వస్గా, చాలా టెన్స్డ్గా. నన్ను అసలు నేను చేయగలను లేదా, అది కూడా 1 వీక్ అని. టైం వచ్చేసి ఇప్పుడు 12 అయింది. నేను 5 o'clockకి లేవాలి అంటే అసలు మినిమం 10 o'clock కన్నా పడుకోవాలి. మీరు అలా పడుకోవాలంటే ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టాలి. సో ఇంక నేను ఇప్పుడైతే ఏం మాట్లాడను. మార్నింగ్ లేచి ఒకవేళ నేను మార్నింగ్ లెగగలిగితే, నేను ఈ వీడియో కంటిన్యూ చేయగలిగితే అప్పుడు నేను ఈ వీడియో గురించి మీతో మాట్లాడతా. ఇప్పుడైతే నేను వెళ్ళి పడుకుందాం అనుకుంటున్నా. బై బై, గుడ్ నైట్. ఎందుకురా నీకు? నాకు అవసరమా ఇదంతా? నాకు వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది. పడుకుందాం వెళ్ళి. రేపటి నుంచి స్టార్ట్ చేద్దామా? జై కల్కి, జై ప్రభాస్. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ టు మై వరల్డ్. నేను 5 AM ఛాలెంజ్ చేస్తున్నా అంటే 1 వీక్ అట్లీస్ట్. ఓకే, మండే టు ఫ్రైడే, వీకెండ్ ఎలాగో లేవం కానీ మండే టు ఫ్రైడే డైలీ 5 AMకి లేవాలి. అండ్ ఈ ఛాలెంజ్ నేను ఎందుకు పిక్ చేసుకున్నా అంటే నా ఫుడ్ షెడ్యూల్, స్లీప్ షెడ్యూల్ అన్నీ కూడా మిస్ అయిపోయి. ఎందుకంటే నేను నైట్ లాగఫ్ అయిపోయి మళ్ళీ నా యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేసుకుని పడుకునేసరికి 1 or 2 అయిపోతుంది. సో ఏమవుతుందంటే మార్నింగ్ నేను 10, 11 ఆ టైంకి లేస్తున్నా. అలా 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 నేను తినడం, పడుకోవడం, నేను పనులు చేయడం అన్నీ కూడా లేట్ అయిపోతున్నాయి. సో దానివల్ల నాకు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. అందుకు నేను ఇదంతా సెట్ చేసుకుందామని చెప్పి మార్నింగ్ 5 AMకి లేద్దాం అనుకుంటున్నా. చెప్పడానికి నాకు చాలా భయం వేస్తుంది అసలు. యాక్చువల్లీ ఈరోజు కూడా మార్నింగ్ 5కి లేవాలి, కానీ నేను నైట్ పడుకునేసరికి 1 అయింది కదా. అండ్ ఫస్ట్ డే ఆఫ్ ది ఛాలెంజ్ కదా, సో అట్లీస్ట్ ఈరోజు 6 AMకి లేద్దాం అనుకున్నా. 6 AMకి అలారం సౌండ్ వినిపించింది కానీ లేద్దాం 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 అని అలా 6:30 అయిపోయింది. టైం చూసి ఇంకా నేను ఫాస్ట్గా 6:30 అయిపోయిందని లేచి ఫ్రెష్ అయ్యి ఇప్పుడే కూర్చున్నా. ఇలా టైం ఇప్పుడు 6:56, 7 అవుతుంది. అసలు నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఇంత మార్నింగ్ నేను ఎప్పుడూ లేవలేదు. చూద్దాం నా డే ఎలా అవుతుందో. ఈరోజు నేను ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళాలి అండ్ వర్షం కూడా పడేలా ఉంది. అండ్ ఫస్ట్లీ నేను ఈ వీడియోలో రూల్స్ చెప్తున్నా, అంటే నాకు నేను పెట్టుకున్న రూల్స్. 5 AM ఛాలెంజ్ అంటే జస్ట్ 5 AMకి లేచి మళ్ళీ తర్వాత వెళ్ళి పడుకోవడం కాదు. 5 AMకి లేవాలి, అట్లీస్ట్ పోనీ అటు ఇటు అయితే 5:30కి లేవాలి. అండ్ దెన్ డే మొత్తంలో మళ్ళీ నైట్ అయ్యే వరకు పడుకోకూడదు. ఆ నైట్ కూడా మ్యాక్సిమం 10:30కి పడుకొని పోవాలి. అండ్ నేను హెల్దీగా తినాలి, హెల్దీగా అండ్ ఆల్సో టైం టు టైం తినాలి. సో ఈ రూల్స్ అన్నీ నేను అచీవ్ చేస్తూ ఈ ఛాలెంజ్ నేను కంప్లీట్ చేయాలి, అది కూడా ఫ్రైడే వరకు. విష్ మీ గుడ్ లక్. ఫస్ట్ అయితే మనం ఈ వాటర్ తాగుదాం. అట్లీస్ట్ ఈ హాఫ్ వాటర్ బాటిల్ అన్నా కంప్లీట్ చేద్దాం ఇప్పుడు. సో టైం ఇప్పుడు 7 అయింది. అండ్ మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కనిపిస్తున్నారా? 4944. సో చూద్దాం ఈరోజు ఎండ్ అయ్యే లోపు మనకి 5000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడవుతున్నారని. మీరు నా ఛానల్లో అబ్జర్వ్ చేసి ఉంటే నేను వీక్లో ఎవ్రీ ట్యూస్డే అని తెలిసి ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో ఈరోజు మండే కదా, రేపు నేను ఒక వీడియో పోస్ట్ చేయాలి. రేపు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నా. యాక్చువల్లీ నార్మల్గా అయితే నేను ఈ టైంకి మండే వచ్చేసరికి అట్లీస్ట్ నేను వీడియో షూట్ చేసి ఉంచుకుంటా. సో దట్ మండే నైట్ అయ్యేసరికి నేను మొత్తం ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యి ట్యూస్డే జస్ట్ పోస్ట్ చేసుకునేలా ఉంచుకుంటా అనమాట. బట్ ఈరోజు అలానో మార్నింగ్ లేస్తున్నా కదా, ఏం పని ఉండదు నాకు. అట్లీస్ట్ ఈరోజు వీడియో షూట్ చేసి అండ్ ఆల్సో నేను వీడియో షూట్ చేయాలి అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అట్లీస్ట్ 2-3 hours మినిమం నేను గూగుల్లో సెర్చ్ చేసి అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితేనే నేను అది షూట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నాకు ఎలానో టైం ఉంది, టైం ఇంకా 7 అయ్యింది. నేను ఆఫీస్కి ఎలానో 11 ఆ టైంకి వెళ్దాం అనుకుంటున్నా. సో ఈలోపు నాకు చాలా టైం ఉంది కదా, నా రీసెర్చ్ నేను చేద్దాము వీడియో తీయడానికి. అండ్ నేను ఈరోజు వీడియోలో మాట్లాడాల్సిన పాయింట్స్ అన్ని నోట్ చేసుకుందామని ఫిక్స్ అయ్యా.
నాకు ఆకలేస్తుంది. మ్యాజిక్ చేద్దాం. ఇలా అనగానే నా చేతిలో వచ్చేలాగా బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం. ఓకే. కమ్ ఆన్ నాతో పాటు మీరు అనండి. పీనట్ బటర్ అండ్ బ్రెడ్ తెచ్చుకున్నా. ఇంత ఎర్లీ మార్నింగ్ అంటే 11కి లేచే వాళ్ళకి 7:30 అనేది ఎర్లీ మార్నింగే కదా! సో, ఇంత ఎర్లీ మార్నింగ్ నాకు ఇంకేం తినాలనిపించలేదు ఇది తప్ప. సో, ఇది తింటూ మన పని కానిద్దాం. హాయ్! నేను మళ్ళీ వచ్చేసా. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను అనుకున్నారు కదా! సడన్‌గా లేదు. నేను అదంతా చేసుకొని, ఆ రీసెర్చ్ అంతా చేసి, మొత్తం అన్ని స్క్రీన్‌షాట్స్ తీసుకొని దాచుకొని, సరికి 9:30 ఎంతో అయింది టైము. తర్వాత ఇంక నేను వర్షం స్టార్ట్ అయ్యేలా ఉంది అని చెప్పి ఫ్రెష్ అయిపోయా. ఎప్పుడు తగ్గితే అప్పుడు ఆఫీస్‌కి వెళ్దామని. ఇప్పుడు టైం 1 అవుతుంది. ఇప్పుడు తగ్గింది. సో, నేను ఇప్పుడు అర్జెంట్‌గా ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి. వెళ్ళి అప్పుడు మాట్లాడదాం. మళ్ళీ వర్షం పడిపోతే చాలా కష్టం ఆఫీస్‌కి వెళ్ళడానికి. సో, ఆఫీస్‌కి వెళ్ళి అప్పుడు మాట్లాడతా. నేను ఆఫీస్కి వచ్చేసి నా మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 1:44 అవుతుంది. సో మనం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం కదా, హెల్తీగా తినాలి, టైం టు టైం తినాలి అని. నేను యాక్చువల్గా అయితే 2:33 కల్లా తినేదాన్ని ఆఫీస్కి వస్తే, మధ్యాహ్నం లంచ్. సో ఇప్పుడు టైం చూపిస్తా ఆగండి మీకు యాక్చువల్లీ. సో అదనమాట సంగతి. ఇప్పుడు నేను వెళ్ళి ఫస్ట్గా లంచ్ చేసి అయితే వచ్చేస్తాను, ఎందుకంటే నాకు మళ్ళీ తర్వాత కాల్స్ ఉన్నాయి. సో లెట్స్ గో. సో మార్నింగ్ నేను మీకు చూపించాను కదా 4,800 సంథింగ్ ఉన్నారు సబ్స్క్రైబర్స్. అండ్ అప్పుడు నేను చెప్పాను కదా ఎప్పుడు అవుతుందో చూద్దామని. నేను అలా వర్క్ చేసుకుంటూ ఉండిపోయి మర్చిపోయాను. టైం ఇప్పుడు 4:30 అవుతుంది. ఇప్పుడు చూస్తే 5,007 ఉన్నారు. ఏ అలా అవుతుంది నా డే. నేను ఇప్పటి వరకు వర్క్ చేసుకొని, వీడియో ఎడిట్ చేసుకొని, టైం వచ్చేసి చూపిస్తా 9 అయింది. నా ఎడిటింగ్ ఏమో ఇక్కడ వరకు వచ్చింది. అండ్ నా వర్క్ కూడా అవుతుంది. నాకైతే ఎంత నిద్ర వస్తుందంటే, అండ్ హెడేక్ కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను ఈ డే మొత్తం జస్ట్ 5 అవర్స్ ఆఫ్ స్లీప్తో అలా లాగేసా. ఇంకా నేను ఆఫీస్ నుంచి వచ్చి అలా కూర్చొని పోయాను, ఇంకా ల్యాప్టాప్ ముందు వర్క్ ఉందని. ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి ఇంకా వెంటనే పడుకుని పోతాను. ఇంతకు ముందు అసలు డైలీ ఏం చేసేదాన్ని అంటే, ఇలా వీడియోస్ ఏమైనా ఎడిటింగ్ ఉంటే నెక్స్ట్ డే పోస్ట్ చేయాల్సినవి ముందు రోజు నైట్ 1 అయినా 2 అయినా కూర్చొని మొత్తం ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే ఓన్లీ జస్ట్ పోస్ట్ చేసేదాన్ని అంతే వీడియో. కానీ ఈరోజు నా వల్ల కాదు, ఇంకా నాకైతే నిద్ర కూడా వచ్చేస్తుంది. సో ఎలానో రేపు నేను ఎర్లీ మార్నింగ్ లెగుస్తా కదా, చాలా టైం ఉంటుంది నేను లాగిన్ అయ్యేసరికి. మార్నింగ్ 5:30కి లేస్తే. సో ఇంక అప్పుడే ఎడిట్ చేసుకుందాం అని చాలా కాన్ఫిడెన్స్తో ఇంక నేను పడుకుని పోదాం అనుకుంటున్నాను ఫ్రెష్ అయి తినేసి. సో అదనమాట. ఈరోజు ఎలా లేదన్నా 10:30 కల్లా పడుకుని పోతా. అలా అయితేనే నేను మళ్ళీ రేపు మార్నింగ్ 5:30కి లేవగలను. సో అదనమాట, డే 1 ఇలా ఎండ్ అవుతుంది. ఇది నేను బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నా అనమాట. దోస పిండి అది. సో, అలా మమ్మీ పౌడర్ ఇచ్చారు. జస్ట్ దాంట్లో వాటర్ మిక్స్ చేసుకొని దోసలేసుకోవడమే. ఎలానో బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ముందుగా మొత్తం అంతా కలుపుకొని ఉంచుకుంటున్నా. ఒక 3, 4 అవర్స్ అలా ఉంటే క్రిస్పీగా వస్తాయని. సో, ఎర్లీ మార్నింగే లేస్తే మీకు కూడా నాలాగే ఎక్కువ ఆకలేస్తదా? నాకైతే ఎర్లీ మార్నింగ్ లేస్తే చాలా ఆకలేస్తది. అందుకే ఆ బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని తినేలోపు ఎలానో టైం ఇప్పుడు 7 ఎంతో అవుతుంది కదా! సో, ఈలోపు బ్రెడ్ తిందాం. రోజు ఇక్కడ తింటే ఏం బావుంటది. సో, ఈరోజు మంచిగా క్లైమేట్ కూడా బావుంది కాబట్టి పైకి వెళ్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డే 2. నేను నిన్న నైట్ కూడా మళ్ళీ 12:30కే పడుకున్నా. యాహ్!
రూల్ బ్రేక్ చేశాను అనమాట. సెకండ్ డే కూడా 12:30 to 5:30 పడుకున్నా. 5 hours అంతే. నిన్న కూడా అంతే. నిన్న 4 or 5 hours, మళ్ళీ ఈరోజు కూడా 5 hours స్లీప్. బట్ స్టిల్ ఒకసారి ఛాలెంజ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఆపకూడదు కదా అని నన్ను నేను మోటివేట్ చేసుకొని మార్నింగ్ ఈ రోజు ఇంకా అలారం వచ్చిన వెంటనే ఫస్ట్ టైం ఇంకా లేచేసాను, మళ్ళీ పడుకోలేదు. నాకు ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉంది కదా, నేను ఆపేసా కదా. ఈ రోజు ఎలా అయినా ఫినిష్ చేయాలి, ఎందుకంటే నేను ఈవినింగ్ ఈ రోజు వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి. జస్ట్ ఇంకా నేను ఎడిటింగ్ చేసేసుకుంటా, స్టార్ట్ చేసేస్తా. టైం వచ్చేసి ఇప్పుడు 7 అయింది కరెక్ట్గా. సో నాకు ఒక మోస్ట్లీ ఇంకా నేను thumbnail కూడా ఎడిట్ చేయలేదు. నిన్న వీడియో కూడా కరెక్ట్గా 13 minutes or 12 minutes వీడియో, అది నేను జస్ట్ 5 minutes ఎడిట్ చేశాను అంతే. ఇంకో 6 minutes వీడియో ఎడిట్ చేయడానికి ఉంది. ఆ వీడియో ఎడిట్ చేసి thumbnail కూడా ఎడిట్ చేసేసరికి నాకు పక్కా 2.5 hours అయితే పడుతుంది. తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తా. నేను 7కి స్టార్ట్ చేశా కదా ఎడిటింగ్. ఇప్పుడు టైం కరెక్ట్గా 8 అవుతుంది. సో ఇంకొంచెం సేపు ఎడిట్ చేసుకొని కిందకి వెళ్ళిపోదాం. అలా కిందకొచ్చి నేను మంచిగా వేడివేడిగా దోశలు వేసుకొని తిన్నా అనమాట. ఆ వర్షం పడుతుంటే వేడివేడిగా దోశలు తింటుంటే అబ్బబ్బబ్బా! సో నేను మీకు చెప్పినట్టు ఎవ్రీ వీక్ ట్యూస్డే అండ్ థర్స్డేస్ వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా. సో ఈరోజు ట్యూస్డే కాబట్టి నేను వీడియో అప్లోడ్లో పెట్టానమాట. ఇంకా మనం వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 2:15, సాయంత్రం 4:45, సాయంత్రం 6:15. అలా మార్నింగ్ ఎప్పుడో 11కి స్టార్ట్ చేసిన నా వర్క్ షట్ డౌన్ చేసేసరికి నైట్ 10 అయింది. దీస్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు. అలా ఈరోజు నేను 10కి షట్ డౌన్ చేసేసా. ఇప్పుడు జస్ట్ ఇంకా డిన్నర్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. డిన్నర్ చేసి ఈరోజు ఎలా అయినా సరే నేను నా ఛాలెంజ్లో పెట్టుకున్న రూల్ని బ్రేక్ చేయకుండా ఉండాలి. అదే 10:30 or max 11 పడుకుని పోలి అని చెప్పా కదా, అది చేద్దాం అనుకుంటున్నా. బట్ ఏమో ఒకవేళ నిద్ర రాకపోతే ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నా కదా, ఇది జస్ట్ అట్లీస్ట్ ఎడిటింగ్ స్టార్ట్ అన్నా చేద్దామా అనే ప్లాన్లో ఉన్నా. బట్ మ్యాక్స్ పడుకుని పోదాం అని అనుకుంటున్నా. సో ఇదనమాట డే 2 ఎండింగ్. సో రేపు ఎలా అయినా 5 o'clock వద్దులే 5:30కి లేవాలి అని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఇప్పుడు నేను పడుకుంటా. బాయ్ బాయ్. హాయ్, హలో ఫ్రమ్ డే 3. ఈరోజు మార్నింగ్ నుంచి నేను అసలు ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే రోజు చూపించిందే ఏం చూపిస్తాంలే అని. బట్ ఈరోజు నేను 5 o'clockకి లేచా. నైట్ 11:30కి ఎప్పుడు పడుకున్నా అండ్ 5 o'clockకి లేచా ఈరోజు. ఏ అచీవ్డ్ ఒక్క రోజుకే అనుకుంటున్నారా? లేదు, రేపు ఎల్లుండి కూడా ఆ టైంకి లెగుస్తాను. సో నేను ఆల్రెడీ ఆఫీస్ కూడా వచ్చేసాను. ఇప్పుడు లంచ్ టైం అవుతుంది, వెళ్ళి లంచ్ చేయాలి. బాయ్. టైం ఇప్పుడు 3 అవుతుంది ఈవినింగ్. ఇందాక నేను అంత ప్రౌడ్గా 5కి లేచా అన్నా కానీ చాలా నిద్ర వచ్చేస్తుంది, హెడ్ ఎక్కడ వస్తుంది. అందుకే లేచి ఉండడానికి కిందకి వెళ్ళి తెచ్చుకున్నా అనమాట. ఏమో అనుకున్నాను కానీ చాలా కష్టం. ఈ 5 ఛాలెంజ్ నాకు అవసరమా అనిపిస్తుంది. నేను నిజం చెప్తున్నా, నా లైఫ్లో ఎప్పుడు నేను కనీసం నా 10th ఎగ్జామ్స్ కానీ, ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ, లేదంటే బీటెక్లో నా సెమ్ ఎగ్జామ్స్ కూడా నేను ఎప్పుడూ అంత ఎర్లీగా లగలేదు. మోస్ట్లీ నేను నైటే 1, 2, 3 అయినా సరే చదువుకొని పడుకునేదాన్ని. అండ్ ఎగ్జామ్కి 1 hour ముందు లేదంటే 2 hours ముందు లేచి కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసుకునేదాన్ని. నాకు అవసరమా ఇవన్నీ అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఒక రకంగా బాగానే ఉంది. కానీ నిద్ర విషయంలోనే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. మిగిలినంతా ఓకే, బోల్డ్ టైం ఉంటుంది. నాకు అసలు డేలో ఇంత టైం ఉంటుందా అని అనిపిస్తుంది. అంత మార్నింగ్ లేసి నాకు అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఇంతకుముందు అసలు నాకు ఏం చేయాలన్నా టైం సరిపోయేది కాదు. ఇప్పుడు నా చేతిలో బోల్డ్ అంత టైం ఉంది, కానీ ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా అనిపించిందో నాకు చెప్పండి. లేదు మాకు అంత అవసరం లేదు అనుకుంటే మీ ఇష్టం. టైం ఇప్పుడు 6 అయింది కాదు, 6:15 అవుతుంది. అండ్ ఐఎమ్ హ్యావింగ్ దిస్. ఈ వీడియో మేక్ కదా యాక్చువల్లీ మమ్మీ డాడీకి. నేను ఇవేం తినట్లేదు అనుకుంటున్నారు, తింటున్నా చూడండి. తర్వాత ఇంటికి వచ్చి నా వర్క్ చేసుకొని అండ్ వీడియో కూడా ఎడిట్ చేసుకొని దాన్ని ఎక్స్పోర్ట్ చేసేసరికి 1 అవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ నౌ. బాయ్.
పొద్దున్నే పాప్‌కార్న్ ఏంట్రా బాబు అనుకోకండి. అది మార్నింగ్ కాదు. నేను మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు. ఇది ఈవినింగ్ అనమాట. సో, ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మొన్న నేను చూపించినట్టు డే అంతా అలా ల్యాప్‌టాప్‌తోనే ఉంటాను. అందుకే ఏం షూట్ చేయలేదు మార్నింగ్ నుంచి. ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత టక్ 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 అని సౌండ్ వస్తాయి చూడండి. పాప్‌కార్న్స్ అన్ని లోపల ఆడుకుంటున్నట్టు. నాకు ఆ సౌండ్ చాలా ఇష్టం. రెడీ అయిపోయాయి మన పాప్‌కార్న్. తర్వాత నేను అలా క్లైమేట్‌ని ఎంజాయ్ చేసుకుంటూ అవన్నీ తినేయడం జరిగింది. టైం ఈవినింగ్ 6 అయింది. అండ్ నేను ఈ మధ్య ఇలా టు డూ లిస్ట్ అని ఒకటి పెట్టుకుంటున్నా. అంటే డే మొత్తంలో నాకు ప్రయారిటీ ఉన్న టాస్క్స్ ఏంటి అని. సో దట్ నేను ఆ టాస్క్స్‌ని ఫస్ట్ కంప్లీట్ చేసి మిగిలింది తర్వాత చూసుకుందామని. సో ఈరోజు నేను అన్నీ కంప్లీట్ చేసేసా. సమయము రాత్రి 11 గంటలు. నేను చేయాల్సిన వర్క్ ఇంకా చాలా ఉంది. కానీ నాకు నిద్రొస్తుంది. ఇలాంటి టైంలో నా సేవియర్ కోల్డ్ కాఫీ. ఈరోజు మధ్యాహ్నం మనం చేసుకున్న వంటకం ఏంటంటే ఎగ్ బుర్జీ విత్ వైట్ రైస్. నా కంఫర్ట్ ఫుడ్ అనమాట ఇది. ఎప్పుడు ఏం తినాలో తెలియకపోతే నేను ఇదే తింటా. అండ్ ఈవినింగ్ స్నాక్ ఈరోజు గోవా విత్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్. అలా కొన్ని డేస్ కంటిన్యూస్ వర్షంతో సూర్యుని చూసి కూడా చాలా రోజులయిపోయింది. ఈరోజు సూర్యుడు కరుణించి 3 డ్రాప్స్ ఆఫ్ సన్‌నయితే మనకిచ్చాడు. అందుకే ఆ మూమెంట్‌ని నేను క్యాప్చర్ చేసుకుంటున్నా.